నాకంటూ ఎవరూ లేరు, సరేనా? ఈ ఎంక్వైరీలు ఆపేయ్. నీకెవరూ లేకపోవడం ఏంటి? ఉన్నారు. మీనాక్షి సంగతి తెలిసిపోయిందా? నీకంటూ ఉన్నారు శ్రీ. నేను లేనా? నువ్వుంటే ఇలా ఉండకూడదు. ప్రేమన్నా పెళ్ళన్నా నమ్మకమనే పునాదుల మీద నిలబడతాయి. నీకే నమ్మకం లేకపోతే అసలు ఆ రిలేషన్షిప్ కు మీనింగ్ ఉందా? నువ్విలా ఆలోచిస్తావనుకోలేదు. నేను నీకు చెప్పేది ఒక్కటే, ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో. నిజానిజాలు నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను, అంతేకాని ఓ దోషిలా మోసగాడిలా. సారీ శ్రీ, నా ఊహల్లో కూడా నేను నిన్నలా అనుకోను. ఆర్ యు ఓకే? ఆ అబ్బాయి గారు అప్సెట్ అయినట్టున్నారు. షల్ వి హ్యావ్ సమ్ ఔటింగ్? ఇప్పుడా? అకేషన్ ఏమి లేకుండా? ఎందుకుండదు, ఆలోచిస్తే ఉంటుంది. లేదా మనం కలిసి స్పెండ్ చేస్తే అదే మనకి స్పెషల్ డే అవుతుంది. స్పెషల్ డేనా? రేపు మీనాక్షితో మ్యారేజ్ డే. ఏయ్, ఏంటలా అయిపోయావు? మ్యారేజ్ డే. మ్యారేజ్ డేనా? మన మ్యారేజ్ డేకి 2 months ఉందిగా. ఓ, ఇవ్వలే సెలబ్రేట్ చేసుకుందామంటావా? అబే అలాని కాదు. మరి నీ మ్యారేజ్ డే అంటే నా మ్యారేజ్ డే కూడా. కొంప తీసి చిన్న ఇల్లువైనా ఉందా? తనతో మ్యారేజ్ డేనా? ఏదేమైనా నువ్వు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నావు. సరదాగా అలా వెళ్ళేసొద్దాం, సరేనా? బావేంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి నాన్న, బావ ఇంకా రాలేదు? పాస్పోర్ట్ తీసుకురావడానికి ఇంతసేపా? ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుందిలే, వచ్చేస్తాళ్లేమ్మా. తెల్లవారుగానే అమ్మవారి గుళ్ళో పూజ ఉంది, వెళ్ళాలి కదా. నువ్వు దగ్గరుండి తీసుకొస్తావనే కదా నిన్ను పంపింది. నువ్వేమో బావని వదిలేసి వచ్చేసావు. అనుకుంటూనే ఉన్నా ఇలా చేస్తావని. సరే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఎక్కడికమ్మా? పోలీస్ స్టేషన్కి. నేనెళ్ళి బావని తీసుకుని వస్తాను. వస్తాడని చెప్పాను కదమ్మా. ఎప్పుడొస్తాడు? తెల్లవారుజామునే లేవాలి, ఆలస్యం అవుతుంది.
అక్కడ ప్రమాణం చేస్తే తన మనసులో ఏముందో బావ మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ఆ తర్వాతేముంది, జయక్క చెప్పిందే. బావ ఎక్కడికి వెళ్లకుండా నాతో పిల్లలతో ఉంటాడు. సరే రా, ఎక్కడికి నాన్నా? చెప్తా కదా, నువ్వురా. రామ్మా, చెప్తాను, రా. అమ్మో, తాతయ్య అమ్మకి ఏం చెప్తాడు? ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? ఆశ్చర్యంగా ఉందా? నాకు నేను చూస్తే అలాగే ఉంటుంది. అదేంటి నాన్నా? మీనా, నేను చెప్పే విషయం ఇంట్లో మీ అమ్మ వింటే ఇబ్బందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది నీ సంసారానికి సంబంధించింది. అది కాస్త గుట్టుగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది. ఏంటి నాన్న మీరనేది? రేపు మీ బావను గుడికి తీసుకెళ్లి ఆయన చేత ప్రమాణం చేయిస్తావు. నువ్వేం చేస్తావో తెలుసుకుందామని తీసుకొచ్చాను. చెప్పమ్మా, ఏం చేయిస్తావు? ఏముంది, నీ మనసులో నేను మాత్రమే ఉన్నానా? ఇంకెవరి కోసమైనా వెళ్తున్నావా? ఎందుకు నాతో ఏమీ చెప్పట్లేదు అని ప్రమాణం చేయిస్తాను. అప్పుడు వాడు నా మనసులో ఇంకొకరికి కూడా చోటు ఉంది అంటే ఏం చేస్తావు? నానా, అది విని వాడికి కష్టాలు నష్టాలు రావాలని కోరుకుంటావా? అలా ఎందుకు కోరుకుంటా? పోనీ నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావని చెప్తాడు. అలా చేస్తే సంతోషమేగా. నీ సంతోషం కోసం వాడి మనసు బాధ పెడతావా? అదేంటి నాన్నా? మీనా, కలతల్లేని కాపురాలు ఏవీ ఉండవు. మీ అమ్మ ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటుంది. నే వెళ్ళి అందరితో చెప్తున్నానా? అదే ఇది ఒకటి ఎలా అవుతుంది నాన్నా? బావా అలా ఏం చేయడం లేదుగా. ఒప్పుకుంటా, వాడు ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇలా ఉన్నాడా? లేదు, నాతో పిల్లలతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. మరి ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అది తెలుసుకోవాలనే కదా గుడికి వెళ్ళాలనేది. చూడమ్మా, గుడిలోని దేవుళ్ళకే తప్పలేదు సమస్యలు. రాములవారు సీతమ్మను అడవులకెందుకు పంపాడు? ఆ తల్లి మీద కోపంతో కాదు, ప్రజల కోసం. సతీదేవి శివుడు వద్దన్నా వినకుండా తండ్రి యజ్ఞానికి వెళ్లి అగ్నిలో దూకింది. ఎందుకని? భర్తను అవమానించాడని. దాంపత్యం అన్నాక ఎన్నో వస్తుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఓపిక పట్టాలి. భర్త పరువు కాపాడేలా నడుచుకోవాలి. ఏమో నాన్న, గుడికి తీసుకెళ్తే బాబులో మార్పు వస్తుంది అనుకున్నా. మార్పు రావాల్సింది వాళ్ళలో కాదు, నీలో. నా బావ నాకే సొంతం అనుకోవడం తప్పు కాదు. దాన్ని 10 మందికి తెలిసేలా వాడి గౌరవ మర్యాదలు పోయేలా చేయడం తప్పమ్మా. నాన్నా, అవునమ్మా, నీది అమాయకత్వం. పక్కింటి వాళ్ళో ఎదిరింటి వాళ్ళో చెప్పారని ఏదీ ఆలోచించకుండా చేస్తున్నావు. దీనివల్ల
నీ బావ ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారైనా ఆలోచించావా? బావ ఫెయిల్ అయ్యాడా? అవడా? తాగొచ్చి భార్యాపిల్లల్ని కొట్టేవాళ్ళు, కట్నం కోసం హింసించేవాళ్ళు, భార్యను నీచంగా చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి గుళ్ళో ప్రమాణం చేయిస్తారు. మీ బావ అలా చేశాడా మీనా? నా భార్య నాతో అలా చేయించిందేంటి అని జీవితాంతం నిన్ను చూసి బాధపడాలా వాడు? నాన్న, నా ఉద్దేశం అది కాదు. బావతో ప్రమాణం చేయించటం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నా కన్న కూతురువమ్మా. ఏ తండ్రి తన కూతురు సంసారం చెడిపోవాలనుకోడు. లేనిపోని అనుమానాలతో నీ భావన బాధపెట్టి కాపురాన్ని కూల్చుకోవద్దమ్మా. ఇప్పుడు చెప్పు, నీ బావతో ప్రమాణం చేయించాలనుకుంటే వాడు ఎక్కడున్నా వెతికి తీసుకొనొస్తాను. నాన్న, తప్పు చేశాను నాన్న. బావ కోసం నేనేమైనా చేస్తా, అంతేకాని బావ నా వల్ల బాధపడితే తట్టుకోలేను. పైకి చెప్పుకోలేక బావ ఇబ్బంది పడుతున్నాడని ఇలా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు నాన్న. అవును, వాడి బాధను పైకి చెప్పుకోలేడు. నీ తండ్రిగా నేను కూడా వాణ్ణి అడగలేను. దానికి కాలమే సమాధానం ఇవ్వాలి. పాస్పోర్ట్ తీసుకొస్తానని వెళ్ళినోడు ఇప్పటిదాకా రాలేదు. నువ్వేమో పూజలు పొర్లు దండాలు వద్దంటున్నావు. ఇదిగో ఈయన గారేమో దగ్గరుండి వాడిని తీసుకురమ్మంటే వదిలేసొచ్చాడు. నాగమణి, వాడెంత మేనల్లుడైనా అంత చులకన పనికిరాదు. చులకనేం చేశావు? మరి ఇంటికి తిరిగొస్తాడో రాడో అని నన్ను తోడుగా పంపడం ఏంటి? మరొచ్చాడా? నేననుకున్నట్టే అయిందిగా. నేనెళ్ళి ఎక్కడున్నా తీసుకొస్తాను. నాగమణి, అమ్మా ఆగు. అది కాదే. బావ విషయంలో నువ్వేమి ఎక్కువ కలుగు చేసుకోకు. ఓర్ నాయనో, మళ్ళీ మొదటికొచ్చావా నువ్వు? బావ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను, ఆఖరికి నువ్వు కూడా. ఏంటి నువ్వనేది? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? అవతల పాస్పోర్ట్ ఇంకా రాలేదే. సూపర్ మార్కెట్ వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్తావు? లోపలికి రావచ్చా? ఏంటి బాబు మళ్ళీ వచ్చావు? మేనేజర్ గారు పంపించారు. అలాగా, రా రా బాబు రా. కూర్చో కూర్చో బాబు. ఇంతకీ ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? ఏమొద్దండి. ముందు నువ్వు కూర్చో. మసాలా దోశ ఉంది, తీసుకురమ్మంటావా? వద్దండి, తినేసి వచ్చానండి. అబ్బా భలే వాడివే. నువ్వు కూర్చో. మమ్మల్ని ఫారిన్ పంపుతున్నారు, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ మాత్రం మర్యాదలు మీకు చేయకపోతే ఎలాగా? పాస్పోర్ట్ జిరాక్స్ కోసం వచ్చావా? పంపించేస్తాలే, సరేనా? ఆ అవసరం లేదండి. ఏ? మీ ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? ఎందుకు? కరోనా సెకండ్ వేవ్ ఎక్కువైందంట, అందుకే ప్రాబ్లం అవుతుందని క్యాన్సిల్ చేశారు. ఏయ్ లే, ముందు లే లే. అంతా మీ ఇష్టమేనా? లాటరీ తీశారు, విమానం ఎక్కిస్తామన్నారు, ఇప్పుడు క్యాన్సిల్ అంటే ఊరుకుంటామా? అది కాదండి, మీరు మన ఇండియాలో ఏ ప్లేస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మేం పంపుతాం. ఏయ్
మన దేశంలో ఎప్పుడైనా చూడొచ్చు. అంత ఆశ పెట్టి ఇప్పుడు లేదంటే ఎలాగా? ఫారిన్ వెళ్తున్నామని నా కూతురు అల్లుడు బోలెడన్ని డబ్బులు పోసి ఏవేవో కొన్నారు. దానికి డబ్బులు కూడా నేనే ఇచ్చా. ఇప్పుడు అవన్నీ ఎవడిస్తాడు? ఎవడిస్తాడయ్యా? అవన్నీ మా మేనేజర్ గారితో మాట్లాడండి. ఏంటయ్యమ్మో మాట్లాడేది? నాగమణి, నువ్వు ఆగు. మేము వచ్చి మీ మేనేజర్తో మాట్లాడతాం. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. ఉమ్. వెళ్ళ. పాయే, ఇది కూడా పాయే. నువ్వు విమానం ఎక్కుతావని సంబరపడిపోయాను. పర్లేదమ్మా, ఎప్పుడో ఒకప్పుడు బావ తీసుకెళ్తాడు అనే నమ్మకం నాకుంది. ఆనందం కోసం ఫారినే వెళ్ళాలా? బావ ఎక్కడుంటే అదే నాకు ఫారిన్. అంతేలే, తలరాతలేం మారుస్తాం. మొత్తానికి ఆ బుచ్చిబాబు గారి జాతకం చాలా బాగుంది. బావేంటి ఇంకా రాలేదు? ఏంటే కాలు కాలిన పిల్లిలా అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు? ఏం లేదు. ఇదిగో, ఏం లేకపోవడం ఏంటి? ఇవాళ మీ పెళ్లి రోజు. నీ మొగుడు వస్తాడనే కదా అలా ఎదురు చూస్తున్నావు? వస్తాడు. అయ్యో రాత. వాడికి నీ పెళ్లి రోజైనా నీ పుట్టినరోజైనా అసలు ఇంకే రోజైనా ఒకటేనే. వాడేం పట్టించుకున్నాడని? అదేం కాదు. హ్మ్, ఇంతకు మునుపైతే పెళ్లి రోజు అనగానే బావ నాకు పట్టుచీర తీసుకొచ్చేవాడు. గుడికెళ్లేవాళ్ళం. ఆ తర్వాత సినిమాకు, షికార్లకు వెళ్లేవాళ్ళం. ఆ, అప్పటి ముచ్చట పక్కన పెట్టు. ఇప్పుడేం చేస్తున్నాడో అది చెప్పవే. వాడు నువ్వు చెప్పినట్టు ఉంటున్నాడా? అదేం లేకుండా బయట తిరుగుతున్నాడంటే ఎక్కడో ఉన్నట్టేనే. ఎక్కడున్నా నా కోసం ఏదో ఒకటి కొనాలనే ఆలోచనలోనే ఉంటాడు. హ్మ్. హ్మ్, అలాగా? అయితే ఒకసారి ఫోన్ చెయ్యి. ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఏ ఆగావే? అమ్మా, బావ ఆఫీస్లో బిజీగా ఉంటాడు. పైగా తన దగ్గర డబ్బులున్నాయో లేవో. హ్మ్, నేనిప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో తెలియక బాధపడతాడు. నీకు నువ్వు ఇలాగే సర్ది చెప్పుకుంటూ ఉండు. జీవితాంతం ఇలాగే ఉంటావా? ఇదిగో, వాడు మాత్రం బలాదూరుగా తిరుగుతూనే ఉంటాడు. ఏం కాదు, బావొస్తాడు, చూస్తూ ఉండు. ఇన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నానే. వాడేమో మారడు, నువ్వేమో నేను చెప్పింది వినిపించుకో. ఇదిగో, ఆ చీరలో నగలు సంగతి పక్కన పెట్టు. కనీసం నీకు మొహమైనా చూపించాలి కదే మీ ఆయన. కర్మ కర్మ. నాన్న శ్రీవల్లి ఆంటీ ఇంట్లో ఉండుంటారు. రాలేని పరిస్థితిలో ఉన్నారేమో. ఇవాళ నాన్న రాకుంటే అమ్మ ఫీల్ అవుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురుతో పాటు నిన్నెందుకున్నామన్నాను తెలుసా నీకో? ఇక్కడ జరిగేవన్నీ చెప్తానని ఓ పని చేస్తే నిన్ను వదిలేస్తా. చెప్పండయ్యా. బిడ్డ పుట్టగానే చంపే. సెల్వి, బావున్నావమ్మా? బావున్నానయ్యా. నిన్ను చాలాసార్లు తలుచుకున్నాను. ఊటీ నుంచి ఇదేనా రావటం? అవునయ్యా, విజయవాడలో మా కజిన్ గృహప్రవేశం ఉంటే వచ్చాను. ఇన్నాళ్ళయింది. ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ చేయలేదు. ఏ, నా మీద ఏమైనా కోపమా? అదేం లేదయ్యా. అమ్మగారు. శారద ఓ పెళ్లి కోసమని బెంగళూరు వెళ్ళింది. అలాగా? ఊటీలో మన ఫామ్ హౌస్ బానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదుగా? లేదయ్యా. నేను నీకు 2-3 సార్లు కాల్ చేశాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చూసుకోలేదయ్యా. చూసా, కానీ లిఫ్ట్ చేయడం దేనికని ఊరుకున్నావు. నా దగ్గర అబద్ధం చెప్తున్నారంటే నా కాపురాన్ని కోలుస్తున్నట్టే. చెప్పండి. మీ బావ నీకన్నా ముందే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. అవును. ఇప్పుడు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు.